హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్ అదర్. ఈరోజు నేను 2 మొక్కలు తెప్పించానండి. ఆల్ టైమ్ నిమ్మ చెట్టు తాయి నిమ్మకాయ అండి. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈరోజే. పొద్దున్న వచ్చింది, అన్బాక్సింగ్ చేసి పెడదామని. ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు కదా, చూస్తున్నాను. 2 మొక్కలని చెప్పిండు, కాంబో ప్యాక్ అని చెప్పి ఇచ్చిండు. మరి చూద్దాం, 2 వచ్చినాయా 1 వచ్చినాయా. ప్యాకింగ్ మాత్రం చాలా బందోబస్తు చేశారండి. చెట్టు అటు ఇటు కదలకుండా చాలా బాగా చేశారండి. రావట్లేదండి, 1 నిమిషం. చాలా గట్టిగా ప్యాకింగ్ చేశారండి. ఇదిగోండి, 2 చెట్లు పంపించారండి, కానీ బాగున్నాయండి. కాండం దొడ్డుతోటి మంచిగా ఉందండి చెట్టు అయితే. చూడండి, 2 చెట్లు చీపేనండి. మీషోలో చాలా చీప్ అండి. 2 కలిసి 170కి వచ్చాయండి, 2 చెట్లు అంతే. ఈరోజు ఈ చెట్లను పెట్టేద్దామండి. నేనైతే సాయిల్ రెడీగా పెట్టుకున్నానండి. చెట్లు వస్తాయని తెలుసు నాకు, అందుకే సాయిల్ మిక్స్ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, చూసారా? ఇందులో కోకోపీట్ కలిపాను, వర్మి కంపోస్ట్ కలిపాను, వేపాకు ఉంటుంది కదండి, వేపాకు కూడా కలిపానండి. చూడండి, వేపాకు ఇట్లా అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాను. చుట్టూ పెట్టేస్తామండి. నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయండి బయట. 5 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. మనం ఇంట్లోనే పెంచుకుంటే మనకు సేఫ్గా ఉంటుంది కదా. గట్టిగా పెట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదండి. చూడండి, అయిపోయింది. ఇంక వాటిని పోసుకుందామండి. ఇంకొకటి కూడా పెట్టేసుకుందామండి. ఇందులో నేను ఆనపకాయ విత్తనాలు వేసానండి. చూడండి, ఆనపకాయ విత్తనాలు వేసాను, అవి వచ్చాయి మొలకలు. ఇవి వేరే దాంట్లో పెట్టుకుంటానండి. వేరే దాంట్లో పెట్టుకుంటాను. ఇందులో నేను ములకైతే పెట్టేస్తాను, ఎందుకంటే అంతా సాయిల్ అంతా మిక్స్ అయి ఉంది కదా. ఇందులో పెట్టేసుకుంటే బెటర్ కదా. మీషోలో రీజనబుల్గానే ఉంటాయండి చెట్లు. మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ చాలా రీజనబుల్గా ఉంటాయండి. మనం ఫ్లిప్కార్ట్ అంటాం కానీ ఒక ప్లాంట్ బుక్ చేస్తే ఒక ప్లాంట్ ఇస్తాడండి. నేను ఇంతకుముందుకు అట్లనే చేశాను నన్ను. మళ్ళీ వాపస్ ఉండదు అందులో. చాలా మోసం ఎక్కువ చేస్తాడు. మీషో అయితే పర్లేదండి, మళ్ళీ మనకు నచ్చకపోతే ఇంకా వాపస్ పెట్టుకోవచ్చు. చూడండి, అయిపోయింది. ఇంకా వాటరింగ్ చేసుకుందాము. అంతే అండి, అయిపోయింది. చూసారా? లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి.